కుమారుడైన యేసుక్రీస్తు వారిని బలిగా అర్పించి మనల్ని పాప విముక్తులను చేశాడు, రక్షించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. స్వస్థపరచబడిన ఆ కుష్ఠరోగికి యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటంటే, నువ్వు వెళ్ళి యాజకునికి నీ దేహాన్ని కనబరుచుకో. యాజకునికి నీ దేహాన్ని కనబరుచుకో. ఎందుకంటే అదే యాజకుడే నిన్ను పరీక్ష చేసి నీ కుష్ఠరోగం ఉందని బయటికి పంపించాడు కదా, నీ కుటుంబం బయటకు పంపించింది కదా, ఈ ఊరు ఈ దేశం బయటకు పంపించింది కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళి కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, యాజకుని దగ్గరికి వెళ్ళు, నీ దేహాన్ని కనపరచు. అయ్యా ఇప్పుడు నాకేమైనా కుష్ఠరోగం ఉందా అని అడుగు. ఆయన పరీక్ష చేస్తాడు. కుష్ఠరోగం లేదంటాడు. అప్పుడు సమాజముగా సంఘముగా కూడిన వారందరికీ చెప్పేస్తాడు, ఏమని? ఇతగాడి కుష్ఠరోగం లేదు అంటాడు. అప్పుడు ఇంట చేర్చుకుంటారు, ఊరు చేర్చుకుంటారు, సంఘము చేర్చుకుంటుంది.